చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ తెలిపారు. జైన్ సంఘం ఆధ్వర్యంలో రాములవారి గుడి వీధిలో జైన్ మందిరంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో రోగులు కంటి పరీక్షలు చేసుకోగా పలువురిని శస్త్రచికిత్సకు ఎంపిక చేసినట్లు సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ తెలిపారు. వీరికి తిరుపతిలోని ఎస్వి అరవింద కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. నమస్కారం. మీ అందరికీ తెలిసినట్లు ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే జైన్ ప్రార్థన మందిరంలో జరిగే ఫ్రీ ఐ క్యాంప్ ఈరోజు జరుగుతూ ఉంది. మీ కంటికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ చూపించుకోవచ్చు. ప్రతిసారి చెప్తా ఉన్నాము. ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళకి ఎస్వి అరవింద హాస్పిటల్ తిరుపతిలో ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసే వాళ్ళకు బస్సు వసతి కానీ పోయే వచ్చే ఖర్చులు, అక్కడ ఉండే ఖర్చులు, మందులు, ఆపరేషన్లు అన్నీ ఉచితంగా ఉంటాయి. ఆపరేషన్ అయిన తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది. ఆ చెకప్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ ఐ క్యాంప్తో పాటు మన మధ్యలో చూస్తున్నాము షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది ఎక్కువ వస్తున్నారు. ఆ డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ కోసము ఇక్కడ మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఒకటి ఇస్తున్నాము. అది రోజు 15 నిమిషాలు 2 సార్లు వేసుకుంటే బీపీ కానీ, మైగ్రేన్ కానీ, మరియు షుగర్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా అది చాలా పనికి వస్తుంది. అది కూడా ఇక్కడ తీసుకోవచ్చు. దీంతో పాటు ఎవరిలో వచ్చే పేషెంట్స్ కూడా దయచేసి తన ఆధార్ కార్డు తీసుకుని రావాలని కూడా కోరుతున్నాను.